आते नहीं तो पीछे यहाँ बैठ पहले मैं काम में है लगे इधर फोटो निकालता हूँ ये जब पहले उन्हें बोर्ड के लिए फोटो ले उतरना बाय
అది కాదన్నారు సార్ కాకపోతే నాకు గ్యారెంటీ ఒకసారి చూడండి సార్ సైడ్ వస్తే వెళ్ళిపోవచ్చు MSME డైరెక్టర్ పాపం కృషి చేసింది యూనిట్స్ తీసుకున్నది మాట్లాడుకుంటావా? ఈరోజు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని తెనాలి నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నాం. గంగానమ్మ దేవి ఆశీస్సులతో అలాగే స్థానిక శాసనసభ్యులు సోదరుడు అనాపతం శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి పట్టణంలో మరి పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా కలుసుకొని ఏదైతే రాబోయే రోజుల్లో తెనాలి పట్టణ అభివృద్ధికి అలాగే తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల దగ్గర నుంచి అన్నీ కూడా సమస్యలు కూడా అన్నీ తీసుకొని కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ నాబార్డ్ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ఇవాళ అందరం కూడా ఒక అవగాహనకు వచ్చి ఈ తెనాలి పట్టణం తెనాలి నియోజకవర్గానికి మంచి చేయాలనే భావంతో ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ గత 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన అతను కనీసం ప్రజలకు ఒక్కసారి కూడా కనపడలా. నేను పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆ పార్లమెంట్ మెంబర్ని చూడలేదంటే అతను ప్రజలకి ఏమాత్రం అందుబాటులో ఉన్నాడో ఈ పార్టీకి అందరికీ కూడా తెలుసు. కేంద్ర నిధుల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంస్థల యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక్కటి కూడా గత 10 సంవత్సరాల నుంచి తీసుకురాలేదు. ఇది అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఏదైతే ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఉన్నాయో ఆ ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కూడా మురగన పెట్టిన సందర్భం గత పార్లమెంట్ సభ్యుడిది.
అది ఇవాళ కొత్తగా ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన బాగా తూకం ఉంది, ఈయన తూకం కన్నా నా తూకం పెద్దది అని వచ్చాడు ఇంకొక ఆయన టూరిస్ట్ వీసా లాగా వచ్చాడే తప్ప స్థానికంగా ఎక్కడ కూడా అవగాహన లేని వ్యక్తి. స్క్రిప్ట్ రీడింగ్కి పనికొస్తాడు, ఎవరన్నా పక్కన రాసిస్తే అది అనర్గళంగా చెప్పగలిగిన వ్యక్తి. సో వీళ్ళు స్థానికంగా వీళ్ళకి ఎక్కడ కూడా అవగాహన లేని వ్యక్తులు, వీళ్ళు ఎక్కడ కూడా ప్రజల్లో అందుబాటులో ఉండరు. సో ఏదైతే వీళ్ళు మేము చాలా గొప్ప వాళ్ళం, డబ్బులతో ఏదైనా పనిచేస్తాం, డబ్బులు ఇసిరేస్తే ప్రజలు ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. ఇది ప్రజలు మళ్ళీ మూడోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు గుంటూరు పార్లమెంట్ ప్రజలు. అందుకని నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, స్థానికంగా ఇక్కడ ఉన్న వ్యక్తిని, ఇక్కడ ఉన్న వ్యాపార సంబంధాలు అందరితో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలు కలిగిన వ్యక్తిని, మిర్చి కానీ, పత్తి కానీ, అపరాలు కానీ, పసుపు కానీ, వీళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నాను కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని అవగాహన చేసుకొని ప్రజలకి అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి గుంటూరు ఏదైతే ఖ్యాతిగాంచిందో ఆ ఖ్యాతిని గత 10 సంవత్సరాల్లో మరుగున పెట్టారు. ఇవాళ మళ్ళీ గుంటూరు ఖ్యాతిని మరీ ముందుగా తీసుకొచ్చి గుంటూరు ఖ్యాతిని పెంపొందించే విధంగా నేను సాయశక్తిలో కృషి చేస్తాను.